శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ధీరవాణి ప్రజ్వలింపజేసే ప్రేరణ. ఏది శరీర సౌఖ్యానికి అనుకూలిస్తుందో అదే ఉపయోగకరమ నమ్మేవారు లోకంలో ఎక్కువ. పారమార్థిక చింతన, భగవంతుడు, నిత్యత్వము వీటిలో ఏది వారికి లేసమాత్రమైనా ప్రయోజనకరంగా కనిపించవు. ఎందుకంటే ఇవి వారికి ధనాన్ని, శరీర సౌఖ్యాన్ని ఇవ్వవు కనుక. ఇంద్రియాలను తృప్తిపరిచి భోగవాంఛలను తీర్చనివి ఏవైనా సరే అవి నిరుపయోగమేనని వారి భావన. ఏమైనా ప్రయోజనం అనేది వారి వారి కోరికలను అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అందువల్ల తినడం, తాగడం, చివరకు మరణించడం వీటికన్నా ఎన్నడూ ఉన్నతి చెందని వారికి విషయోపభాగాల్లోనే లాభం కనిపిస్తుంటుంది. వారు అంతకన్నా ఉన్నత విషయాల ఆవశ్యకతను లేసమైనా గుర్తించలేరు. అలాంటి వారు జన్మజన్మాంతరాలు వేచి ఉండాలి. అయితే లౌకిక వాంఛల్లో మునిగి తేలే లోకంలో ఆ లౌకికత్వం అంటని కొందరైనా మహాత్ములు భగవదనుగ్రహం వల్ల ఇంకా సజీవులై ఉన్నారు. అలాంటి మహోన్నత స్థితిని పొందటానికి ఎంతోమందికి బయట సాయం కావాలి. అది లభించినప్పుడు ఆత్మశక్తి, సామర్థ్యాలు ఉద్దీప్తమవుతాయి. పారమార్థిక అభివృద్ధికి ఉత్తేజం కలుగుతుంది. అయితే ఇలా ఆత్మ ఉద్దీపనా శక్తిని బట్టి ఒట్టి పుస్తకాల నుంచి పొందలేం, మహాత్ముల నుంచే పొందాలి. ఆత్మ మరొక ఆత్మ వల్లనే ప్రేరణ పొందుతుంది. వేరే మార్గం లేదు. కేవలం గ్రంథాలు చదివినంత మాత్రాన బుద్ధి వికాసంతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుందనుకోవటం ఉట్టి భ్రమ. గ్రంథ పఠనం వల్ల కొద్దో గొప్పో ధీశక్తి పొందవచ్చు, కానీ అంతరాత్మ లబ్ధి పొందలేదు. ఆధ్యాత్మిక విషయాల గురించి దాదాపు ప్రతి వ్యక్తి అత్యద్భుతంగా మాట్లాడగలరు. నిజంగా ఆచరణలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఎంతో వెనుకబడి ఉంటారో మనకు తెలియంది కాదు. ఈ వ్యత్యాసానికి కారణం గ్రంథ పఠనం ఆత్మవికాసాన్ని పెంపొందింపచేయకపోవడమే అని నేను చెప్తాను. ఆత్మజ్యోతిని ఉద్దీపం చేయాలంటే తగిన ప్రేరణ శక్తి మరొక ఆత్మ నుంచి ప్రసరించి తీరాలి. ఇలాంటి ప్రేరణాశక్తి ఎవరి నుంచి ప్రసరిస్తుందో అతడే నిజమైన గురువు. దాన్ని గ్రహించేవాడు శిష్యుడు. గురుశక్తిని పొందడానికి శిష్యుడు తన హృదయ క్షేత్రాన్ని సిద్ధంగా ఉంచాలి. అప్పుడే నిజమైన పారమార్థిక చింతన శిష్యునిలో అంకురిస్తుంది. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ. నిజమైన ధర్మ ప్రబోధకుడు ఆశ్చర్యకర శక్తులు కలిగి ఉండాలి. శ్రోత కూడా కుశలుడై ఉండాలి. ఇలా ఇద్దరూ అద్భుత వక్తులై అసాధారణులైనప్పుడు మాత్రమే దివ్యమైన ఆత్మప్రబోధం ప్రజ్వలిస్తుంది. ఇలాంటి వారే నిజమైన ఆచార్యులు, నిజమైన శిష్యులు, నిజమైన జిజ్ఞాసులు. ఇతరులందరికీ జిజ్ఞాస అనేది ఒట్టి వినోదం, ఆట. వారిలో ప్రబోధం పొందేది రవంత కూడా రవంత కుతూహలం, ప్రజ్వలించేది రవంత వైజ్ఞానిక పిపాస. ఇది కూడా కొంత ప్రయోజనకరమే. ఎందుకంటే కాలక్రమాన ఇది నిజమైన పారమార్థిక జిజ్ఞాస అనే దాహాన్ని కలిగించవచ్చు. ఆ విధంగా క్షేత్రం సంసిద్ధమవగానే బీజం వచ్చి పడుతుంది, పడి తీరుతుంది. ఇది మనకు అగోచరమైనటువంటి ప్రకృతి శాసనం. అంతరంగంలో నిజమైన జిజ్ఞాస జనించగానే అలాంటి వ్యక్తికి తోడ్పడడానికై జ్ఞాని అయిన గురువు కనిపిస్తాడు. తప్పకుండా కనిపించి తీరుతాడు. తాత్విక తేజాన్ని ఆకర్షించుకునే శక్తి శిష్యుడిలో దృఢమై పరిపూర్ణత చెందగానే దాన్ని సఫలీకృతం చేసే శక్తి క్రమంగా లభించి తీరుతుంది.